ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన తొలి చిత్రం హరిహర వీరమల్లు. దీంతో ఈ సినిమా కోసం పవన్ అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. మొదటి నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫస్ట్ పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు ప్రతి అప్డేట్ పై ఓ రేంజ్ హైప్ నెలకొంది. దాదాపు 5 ఏళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య జూలై 24న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో విడుదలైంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ మాస్ యాక్షన్ స్వాగ్ బిగ్ స్క్రీన్ పై చూడడంతో అభిమానుల సంతోషం గురించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో ఎప్పటిలాగే పవన్ యాక్టింగ్ అదిరిపోయిందని, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ట్విట్టర్ ఖాతాలో ఫ్యాన్స్ హడావిడి మామూలుగా లేదు. ఇక విడుదలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రీమియర్స్ తో పాటు ఓపెనింగ్ డే గురువారం భారీ స్థాయిలో థియేటర్స్ ఫుల్ అయ్యాయి. ఈ సినిమాకు భారీగా హైప్ ఉండడంతో ప్రీమియర్ షోతో పాటు ఓపెనింగ్ డే బెనిఫిట్ షో, మార్నింగ్ షో, మ్యాట్నీ హౌస్ఫుల్ షోలతో రన్ అవుతుంది. బాక్సాఫీస్ వద్ద తుఫానుగా నిలిచిన ఈ సినిమా పవన్ కెరీర్ లోనే అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా నిలిచింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యధిక వసూలు సాధించిన ఓపెనింగ్స్ లో ఒకటిగా నిలిచిన ఈ చిత్రం మొదటి రోజే మన దేశంలో 31.50 కోట్లు రాబట్టినట్లు నివేదికలు వెల్లడించాయి. ప్రీమియర్ షోల ద్వారా 12.7 కోట్లు వసూలు చేసి మొత్తం 43.8 కోట్లు రాబట్టినట్లు సమాచారం. తెలుగు వర్షన్ ప్రారంభ రోజున సగటున 57.39% ఆక్యుపెన్సీని నమోదు చేసిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో బాబీ డియోల్ ప్రతి నాయక పాత్రలో కనిపించాడు. ఆస్కార్ విన్నర్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఏఎం రత్నం నిర్మాత కాగా క్రిష్ జ్యోతికృష్ణలు దర్శకులు. పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోవడం, ఇతరత్ర కారణాల వల్ల చాలా డిలే అయిన ఈ చిత్రానికి క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదని వసూలు నిరూపిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినాకు ఇది నిదర్శనం. అది విషయం. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన తొలి చిత్రం హరిహర వీరమల్లు. దీంతో ఈ సినిమా కోసం పవన్ అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. మొదటి నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫస్ట్ పోస్టర్ నుంచి ట్రైలర్ వరకు ప్రతి అప్డేట్ పై ఓ రేంజ్ హైప్ నెలకొంది. దాదాపు 5 ఏళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు ఎట్టకేలకు ఆడియన్స్ ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య జూలై 24న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో విడుదలైంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ మాస్ యాక్షన్ స్వాగ్ బిగ్ స్క్రీన్ పై చూడడంతో అభిమానుల సంతోషం గురించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో ఎప్పటిలాగే పవన్ యాక్టింగ్ అదిరిపోయిందని, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ట్విట్టర్ ఖాతాలో ఫ్యాన్స్ హడావిడి మామూలుగా లేదు. ఇక విడుదలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రీమియర్స్ తో పాటు ఓపెనింగ్ డే గురువారం భారీ స్థాయిలో థియేటర్స్ ఫుల్ అయ్యాయి. ఈ సినిమాకు భారీగా హైప్ ఉండడంతో ప్రీమియర్ షోతో పాటు ఓపెనింగ్ డే బెనిఫిట్ షో, మార్నింగ్ షో, మ్యాట్నీ హౌస్ఫుల్ షోలతో రన్ అవుతుంది. బాక్సాఫీస్ వద్ద తుఫానుగా నిలిచిన ఈ సినిమా పవన్ కెరీర్ లోనే అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా నిలిచింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యధిక వసూలు సాధించిన ఓపెనింగ్స్ లో ఒకటిగా నిలిచిన ఈ చిత్రం మొదటి రోజే మన దేశంలో 31.50 కోట్లు రాబట్టినట్లు నివేదికలు వెల్లడించాయి. ప్రీమియర్ షోల ద్వారా 12.7 కోట్లు వసూలు చేసి మొత్తం 43.8 కోట్లు రాబట్టినట్లు సమాచారం. తెలుగు వర్షన్ ప్రారంభ రోజున సగటున 57.39% ఆక్యుపెన్సీని నమోదు చేసిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో బాబీ డియోల్ ప్రతి నాయక పాత్రలో కనిపించాడు. ఆస్కార్ విన్నర్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఏఎం రత్నం నిర్మాత కాగా క్రిష్ జ్యోతికృష్ణలు దర్శకులు. పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోవడం, ఇతరత్ర కారణాల వల్ల చాలా డిలే అయిన ఈ చిత్రానికి క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదని వసూలు నిరూపిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినాకు ఇది నిదర్శనం. అది విషయం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.